సిటీకేబుల్ న్యూస్ కి స్వాగతం. మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతిని కూటమి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి దివంగత వంగవీటి మోహనరంగ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ శాసనసభ్యుడు స్వర్గీయ వంగవీటి రంగ 36వ వర్ధంతి పురస్కరించుకుని టీడీపీ జనసేన నాయకులు రేవతి సెంటర్లో రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కులమత రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఘనత వంగవీటి రంగకే దక్కిందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లు పునీత్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, హాసిం బేగ్, ఇలియాస్ పాషా, పి కాశీ విశ్వనాథం, జనసేన నాయకులు బండి రామకృష్ణ, రాధారంగ మిత్రమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగ గారి 38వ వర్ధంతి సందర్భంగా మరి రేవతి సెంటర్లో మరి ఇక రంగ విగ్రహం దగ్గర కూటమి నాయకులందరూ కూడా మరి భారీగా ఆయనకి నివాళులు అర్పించి మరి ఇవాళ సంతాప యాత్ర చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో రంగా గారు లేనటువంటి సెంటర్ లేదు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ప్రజలందరూ కులాలకి మతాలకి అతీతంగా ఆయనకి ఎవరికి అన్యాయం జరుగుతుందన్నా కూడా ఆ రోజున ఆయన నిలబడి వాళ్ళకి న్యాయం చేసిన మహనీయుడు. చెరగని ముద్ర వేసుకున్నాడు. సాధారణంగా ఒక మనిషి చనిపోతే 2-3 సంవత్సరాలైన తల్లిదండ్రులు మర్చిపోయే రోజుల్లో మరి రోజుకి 10 నెల ఎక్కడ చూసినా సరే రంగగారి విగ్రహాలు పెద్ద భారీగా ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కులాలకి మతాలకు అతీతంగా. ఎందుకంటే ఆయన ఆ రోజు జరుగుతున్న పరిస్థితులని అవగాహన చేసుకుని ప్రజల కోసం పోరాటం చేసిన నాయకుడు. ఎక్కడ అన్యాయం జరుగుతుందన్నా సరే మాకు తెలుసు. ఆ రోజున ఇందిరాగాంధీ గారు వస్తే అక్కడ ఉన్న పరిస్థితులు జనాలు కంట్రోల్ అవ్వకపోతే పేద వర్గాలకు కానీ కార్మిక సంఘాలకు కానీ అనేక మంది యూనియన్ నాయకులకి అధ్యక్షుడిగా ఉండి పలు సమస్యల పోరాటాలు చేసి పేదలకు ఇళ్ల పట్టాలు కావాలని చెప్పి ఆమరణ నిరాదీక్ష కూడా చేసి పోరాటం చేసిన వ్యక్తి మరి వంగవీటి మోహన్ రంగ గారు. అంతేకాక కార్మికుల మీద ఎక్కడైనా యాజమాన్యం దురుసుగా ప్రవర్తించినా కార్మికుల హక్కుల కోసం ఎక్కడైనా ఇబ్బంది పెట్టినా కూడా వారి కోసం పోరాటం చేసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. ఆయన చనిపోయినా ఎన్నేళ్ళైనా కూడా వాళ్ళ పేద ప్రజల హృదయాల్లో కానీ అన్ని వర్గాల హృదయాల్లో కానీ వంగవీటి మోహన్ రంగ గారు ఒక స్థిరస్థితిగా నాయకుడిగా అందరి హృదయాల్లో ఉన్నారు. ఆయన పేదల పెన్నిదిగా కూడా ఎప్పుడు గుర్తుంచుంటారు. ఏ ప్రభుత్వం అయినా ఆయన కార్యక్రమాలు చేయాల్సిందే. అటువంటి నాయకుడిని మనం ఎప్పుడు కూడా చూడలేము, మర్చిపోలేమని చెప్పి కూడా తెలియజేస్తూ ఆయన ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ ఉండేది. అలాంటి హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ ఉన్న రాజకీయాన్ని అందరూ విజయవాడ వైపు చూసేలా చేసిన వ్యక్తి రంగా గారు. అలాగే ఇటు విజయవాడలో ఇటు భవానీపురం నుంచి బెన్ సర్కిల్ వరకు, అటు మధురానగర్ నుంచి కృష్ణలంక వరకు ఏ ఇంటి తలుపు తట్టినా రంగా గారి వల్ల మేము ఈ ఉపకారం పొందామనే వాళ్ళే తప్ప ఇంకో వ్యక్తి అనేది ఎవరు ఉండరు. అలానే ఒక సామాన్యుడు నాయకుడిగా మారి అలానే ఎంతోమంది సామాన్యులని నాయకుడిగా మార్చిన వ్యక్తి రంగా గారు. ఇంత తక్కువ టైంలో అన్ని పనులు చేసేయటం మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్క కార్యకర్తకు, అలాగే పుతిన్ గారికి, రాధారంగ మిత్రమండలికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. రంగా గారంటే నిజానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ పుట్టక ముందు చనిపోయిన రంగా గారి గురించి ఇవాళ ఉన్న పసి బాలుడు కూడా చెప్పగలుగుతున్నాడు అని అంటే ఆయన చేసినటువంటి మంచి పనులు. ఒక్క దసరా పండగకి ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ వ్యాసు ఏదో ఎంతో ఇబ్బంది పెట్టిన ఈ యొక్క దసరా ఉత్సవం చేసిన రోజున ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో వంగవీటి రంగా ఏంటో మొత్తం ప్రజలకు తెలిసేలా చేసి ఆయన ఆ యొక్క బస్ స్టాండ్లో ఎవరైనా ఏదైనా పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలిచ్చినా, అయా రంగారు మాది పలానా బ్యాగ్ పోయిందో ఇది పోయిందో అంటే ఆయన వెంటనే వీర్ బాల్ దివస్ ను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
పురబ్ రోజున గురు గోవింద్ సింగ్ చిన్న కుమారులు బలిదానం గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన వీర్ బాల్దాస్ దివస్ గా పాటించాలన్న బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు బీజేపీ ఆధ్వర్యంలో చిలకలపూడిలో ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో నిర్వహించారు. సిక్కు మతం కోసం తమ జీవితాల్ని త్యాగం చేసిన ఈ ఇరువురు బాలుర ధైర్య సాహసాలు త్యాగ నిరతిని విద్యార్థి లోకానికి చాటి చెప్పేందుకు ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తారని బీజేపీ నాయకుడు ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు పంతం గజేందర్రావు విద్యార్థులు పాల్గొన్నారు. తెలుసుకోవడమే కాదు, ఇదని మనం అందరూ కూడా ఎందుకు ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవాల్సి వచ్చింది. ఈ గాథ 1700 సంవత్సరాల్లో జరిగింది కదా. ఇప్పుడు మాకెందుకు ఇవి ఎప్పుడు 1700 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనలో మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలి అనేటువంటిది మీ అందరూ కూడా అనుమానం వస్తుంది. మనం ఆనాడు సమాజం పట్ల, ఈ దేశం పట్ల మరి ఏ విధమైనటువంటి మరి ఆ రోజున అంత కర్కోటంగా పరిపాలన ఉండేవి అనేటువంటి విషయం మనకి ఇవాళ తెలియజేయడానికి అని చెప్పేసి కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది. గురు గోవింద్ సింగ్ గారు 1704 సంవత్సరాలు 10వ గురువు గారు అయిన వారు పిల్లలు వాళ్ళ కుటుంబం అంతా కూడా దేశం కోసం బలిదానమయ్యారు. మొఘల్ పరిపాలనలో మత మార్పిడులు, అనేక రకాలైనటువంటి హింసలు చేసి మతం మారినటువంటి వాళ్ళకి బతకడానికి మార్గం లేదు, తిండి లేదు, ఏమీ లేదు. మనమంతా అక్కడ కారాగారంలో ఉండేటువంటి పరిస్థితుల్లో మరి ఆలోచన బిస్కెట్స్ కావాలి, హోంవర్క్ చేయాలి, ఆడుకోవాలి, అమ్మతో ఉండాలి, లేదా నచ్చిన వస్తువులు తినాలి, సినిమా చూడాలి, ఇదే ఆలోచన ఉంటాయి. కానీ ప్రిన్సిపాల్ గారు తెలియజేసినట్టుగా బాలలకు సంబంధించి అనేక రోజులు మనం సెలబ్రేట్ చేస్తాం. కానీ ఒక ఇద్దరు పిల్లలకు సంబంధించి వాళ్ళు చనిపోయిన రోజును మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే, ఒక 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఇద్దరు పిల్లలు, ఆ పిల్లలకి వాళ్ళ మనసులో ఏమేమి నడుస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. మా తండ్రిని చంపేశారు, లేదా చంపేశారని అప్పుడు చెప్తున్నాడు. మా ఇద్దరు అన్నదమ్ములు, ఎవరితో అయితే నేను కలిపి పుట్టానో ఆ ఇద్దరు అన్నదమ్ముల్ని బయట నరికేశారు. మా అమ్మని చంపేశారు. నన్ను, మా తమ్ముడిని, మా అమ్మమ్మని తీసుకెళ్ళి జైల్లో బంధించారు. నెల రోజుల నుంచి మాకు భోజనం పెట్టలేదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అడిగేవాడు ఒకే ఒక క్వశ్చన్, నువ్వు మతం మార్చుకో, నిన్ను పంపించేస్తాం, ఈ రాజ్యానికి నువ్వు రాజు చేస్తాం, కానీ నువ్వు మతం మార్చుకోవాలి ఎవరో ఒక వ్యక్తి అంటే ఆ ఇద్దరు పిల్లలు మాత్రం. Who fought against the Britishers or Mughal emperors regarding their culture and character. Here we hear so many stories, but what we have to take the message from the stories what we hear is, whoever the person who comes to ourselves and change ourselves, if they ask us, we should not change our character. I understand so many people will come to you and so many things will offer you. Will you something to you, you have to come towards ourselves, or otherwise we have to join with us. We do something like that. So many people and peer group, they also come. Then we have our own self-respect, own culture, and no need to change ourselves because of others. Do you understand? చాలా మంది వస్తారు, ఒకటే విషయం నేర్చుకోవాలి ఇక్కడ. Zorawar Singh and Fateh Singh, not only 2 people, there are 4 people are there. దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ వర్ధంతిని వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరిపారు. దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతిని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. వైసీపీ కార్యాలయంలో వంగవీటి రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు వైసీపీ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రంగ భౌతికంగా దూరమైన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. పేద వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంత కృషి చేసిన రంగ చిరస్మరణీయులన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సిలార్ దాదా, మాడపాటి వెంకటేశ్వరరావు, మేకల సుధాకర్, గాజుల భగవాన్, బొర్రా విఠల్, లంక సూరిబాబు, బూరిగి రామారావు, గాజుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన రంగా గారి యొక్క
36వ వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్సు, అదేవిధంగా రంగా గారి యొక్క ప్రియమైనటువంటి అభిమానులందరూ కూడా పాల్గొని వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. రంగా గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి లాంటి వారు. ఆయన బెబ్బులి, విజయవాడకే బెబ్బులి పులి అంటారు. ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కేవలం ఒక విజయవాడకే కాకుండా, మచిలీపట్నం కాకుండా రాష్ట్రం అంతా కూడా, రాష్ట్రమే కాకుండా వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరా ఆయన విజయవాడ రంగా గారు అని చెప్పి తలుచుకునేటటువంటి పరిస్థితులు కలగజేసినటువంటి మోహన రంగా గారు. మరి ఇవాళ ఆయన లేనటువంటి లోటు ఇవాళ ఆయన గనక ఆనాటి నుండి ఆయన విజయవాడలో ఏ విధంగా మరణించాడో మన అందరికీ తెలిసిన విషయమే. ఆయన మరణించలేదు కానీ ఆయన చంపబడ్డాడని చెప్పడంలో మాట కానీ ఏమాత్రం సందేహం లేదు. ఆయన చనిపోలేదు కానీ చంపబడ్డాడు. ఆయన గాన బతికి బాగుండి ఈనాటి వరకు ఉంటే విజయవాడ రాజకీయాలే వేరేగా ఉంటాయి. ఎందువల్లంటే రాజకీయాలు అతీతంగా, పార్టీలకు అతీతంగా పనిచేసేటటువంటి మహోన్నత వర్ధంతిని వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించినందుకు వాళ్ళందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. కాబట్టి మరి అలాంటి వంగవీటి రంగా గారిని ఈ దేశానికి పెద్ద శక్తిలాగా ఎదుగుతున్నాడని కొంతమంది వ్యక్తులకి అడ్డం వచ్చాడని ఆ వ్యక్తులు ఆయన్ని దారుణంగా సత్యాగ్రహంలో దారుణంగా ప్రజలకి అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాల ప్రజలందరినీ పేదల పాటి పెన్నిదిలాగా ఎదుగుతున్నాడని ఈయన ఎదిగితే మా ఎదుగుదల ఉండదని కొంతమంది వ్యక్తులు అతి దారుణంగా సత్యాగ్రహంలో ఆయన్ని చంపబడినాడు. వాళ్ళే ఇవాళ మళ్ళీ ఆయనకి దండేస్తుంటే మాకు సిగ్గుచేటుగా ఉంది. కొంతమంది వ్యక్తులు, ఆ చంపబడిన వ్యక్తులే కొంతమంది ఆయనకి దండలేసి ఆయనకి నివాళులు అర్పిస్తుంటే మాకు సిగ్గుచేటుగా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా కొంచెం సిగ్గుపడాలి. ఆ దండేస్తాకు కూడా అలాంటి వ్యక్తులే ఇవాళ రాజ్యాన్ని వెళ్తున్నారు. ఓ రంగా చెప్పాలంటే విజయవాడ సెంటరు ఎర్ర జెండా మయంలో పూర్తిగా మయమైపోయి ఉండేది. రాధా గారు చనిపోయిన తనంతరం ఆ యొక్క బాధ్యతలన్నీ కూడా రంగా గారు తీసుకోవడం జరిగింది. రంగా గారు తీసుకున్న తర్వాతే విజయవాడలో అదర్ కమ్యూనిటీస్ వాళ్ళ పరిపాలిస్తున్న ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గం చేతిలో పూర్తిగా బెజవాడ వాళ్ళ యొక్క కనుసంధలో వెలుగుతూ ఉండేది. ఆ తనంతరం రాధా గారు చనిపోయే రంగా గారు వచ్చాక చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా బతుకుదానికి కిస్లాంగ్ కానివ్వండి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి, అలాగే శ్రీకాకుళం నుంచి కానీ విజయనగరం ప్రాంతం నుంచి కూడా, ఉత్తరాంధ్ర నుంచి కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక లారీ వర్కర్స్ అసోసియేషన్, ఒక యూనియన్ పెట్టి తర్వాత పూర్తిగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశాయంటే ఆ రోజు రంగా గారే అని చెప్పొచ్చు. వాళ్ళ పూర్తిగా విజయవాడ ఏ ఎమ్మెల్యే సీటు ఉన్నా సరే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ చేతిలోంచి అది కాంగ్రెస్ పార్టీలో చేతిలోకి వచ్చిందంటే. పాలెం సెంటర్లో దివంగత వంగవీటి మోహనరంగ విగ్రహానికి పలువురు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కొల్లు రమేష్ మాట్లాడుతూ వంగవీటి రంగ భౌతికంగా దూరమై 3 దశాబ్దాలకు పైగా కాలం గడిచిన ప్రజల హృదయాల్లో ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రంగ అభిమానులు పాల్గొన్నారు. రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు రంగా గారి వర్ధంతి సందర్భంగా అనేక మంది ఈ రంగా గారి పేరు చెప్పి ఎంతోమంది రాజకీయ నాయకులు ఈ రోజున మీకు తెలుసు అందరికీ పార్టీలు కూడా కదిపేసిన వ్యక్తి రంగా గారు. వారికి ఒక కాపు కులానికి చెందిన వ్యక్తి కాదు, అన్ని కులాలకి మంచి ఆదరణ కలిగిన వ్యక్తి రంగా గారు అనగానే కొంతమంది ఇప్పుడు చేసే యువకులకి రంగా గారు కూడా ఎవరో ఏంటో తెలియదు. కానీ రంగా గారు ఆ రోజున చేసిన ఉద్యమానికి
ఈరోజు అందరూ బ్రహ్మరథం పండి ఈరోజు ఇన్ని సంవత్సరాలైనా చనిపోయి అందరికీ రంగా గారంటే మంచి అభిమానం. అలాగే మంచి పనులు చేస్తున్నారు. బందర్లో కూడా చాలామంది అనేక రకమైన పనులు రంగగారి పేరు మీద చాలా వరకు చేస్తున్నారు. కానీ పార్టీలు కూడా ఒక పార్టీ కూడా గుర్తించి ఈ రోజున మంచి కాపులకి మంచిగా ఉపయోగ విధానం పడే విధంగా ఎంతోమంది కాపుల్లో ఎంతోమంది పేదలు ఉన్నారు. వాళ్ళకి ఎన్నో రకాలుగా అన్ని విషయాల్లో అండదండాలుగా ఉండి గవర్నమెంట్ కూడా ఆదుకోవాలని ప్రత్యేకంగా ఈ సమానంగా తెలియజేస్తున్నాం. చిలకలపూడి సెంటర్లో వంగవీటి మోహనరంగ విగ్రహానికి పలువురు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కలయిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పక్షాల నేతలు పాల్గొన్నారు. మూడవ డివిజన్లో మిరియాల కాపు నాడు ఆధ్వర్యంలో వంగవీటి రంగ వర్ధంతి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోరిపాటి గోపిచంద్, కొల్లు పునీత్, వాళిశెట్టి తిరుమలరావు, పొన్నూరు సోమశేఖర్, గంటా సురేష్, పూచ చంటి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పర్యటనలు చేసి పేదల పక్షాన నిలబడి పోరాడి అటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తి 37వ వర్ధంతి సందర్భంగా రంగా అభిమానులకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు అందరికీ కూడా అభినందనం, శుభాభినందనం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని రంగా గారి త్యాగాలను ఆదర్శంగా తీసుకుని మనమంతా భవిష్యత్తులో పేద ప్రజల కోసం మరి ఈ రోజున ప్రభుత్వం కూడా అదేవిధంగా 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని కక్కా వికలం చేసినటువంటి దుర్భరులను తరిమేసి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని అగ్రస్థాయిలో నిలబడేందుకు యువతకి ఉపాధి కల్పించేందుకు అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మద్దతు పరిస్థితిగా మరొక్కసారి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వర్ధంతి కార్యక్రమానికి హాజరైన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. వనదపాలెంలో కాపునాడు ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే వంగవీటి మోహన్ రంగారావు గారు ఆ రోజున పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి ఆనాడు ఉన్నటువంటి సమస్యల్ని ఏ విషయం వచ్చినా కూడా వంగవీటి మోహన్ రంగ గారి దగ్గరికి వెళ్తే పరిష్కారం అవుతుందని చెప్పి ఆనాడు తన శైలిలో ముద్ర వేసుకుని పేద బడుగు బలహీన వర్గాల కోసమే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయుడి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం మంచి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే వంగవీటి మోహన్ రంగారావు గారి ఆశయ సాధన కోసం మన అందరం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వంగవీటి రాధాబాబు గారు కూడా ఈ రోజున రాజకీయాల్లో తనసైన ముద్ర వేసుకుంటూ రాజకీయాల్లో రాణిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో మనం అందరం కూడా వంగవీటి మోహన్ రంగ గారి ఆశయ కోసం కృషి చేస్తాం. 37వ వర్ధంతి కార్యక్రమాన్ని మచిలీపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్వహించి ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొల్లు రవీంద్ర గారి తనయుడు పునీత్ గారు కూడా పాల్గొని రంగా గారి పట్ల ఆ కుటుంబానికి ఉన్న ఆప్యాయతని, వారి పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకోవడం జరిగిందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ స్థానికంగా 3వ డివిజన్లో రంగా గారి విగ్రహం వద్ద ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడానికి ఇక్కడ ఏర్పాట్లు చేసిన పొన్నూరు మిరియాల కాపునాడు సభ్యులు పొన్నూరు శేఖర్ గారు, గంటా సురేష్ గారు, అట్లాగే ఇక్కడ స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్నం సురేష్ గారు, మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ రంగా గారి అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకందరికీ సంతోషంగా ఉంది. వంగవీటి మోహన్ రంగారావు గారు ఆయన చనిపోయి 36 సంవత్సరాలు పూర్తయి 37వ సంవత్సరం వచ్చినా కానీ ఎప్పటికీ కూడా ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు విఎం రంగా గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన జీవితం ఆయన గుహ తెలిసినప్పటి నుంచి కూడా పేద ప్రజలకు అండగా ఉంటూ పేద ప్రజలకి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి స్వర్గీయ వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతిని అవనిగడ్డలో ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి సందర్భంగా అవనిగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో వంగవీటి మోహనరంగ విగ్రహం వద్ద యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకల్పూడి పాపారావు, మత్తి వెంకటేశ్వరరావు, గుడివాక శేషుబాబు, గుడివాక శివరాం, రాయపూడి వేణుగోపాలరావు, కూటమి నాయకులు, రంగా అభిమానులు పాల్గొన్నారు.
కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగారావు గారి వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా శిరస వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అయింది. అయినా కూడా నిన్న మొన్న జరిగినట్టుగా ప్రతి ఊర్లో ప్రతి చోట ఇప్పటికీ ఆయన కార్యక్రమాలు చేస్తున్నారంటే, ఇప్పటికి కూడా ఎన్నో విగ్రహాలు పెడుతున్నారంటే దానికి ఒకే ఒక్క కారణం, పేద ప్రజల పక్షాన ఆయన చూపిన ధైర్యం, ఆయన నిలబడిన తీరే ఇప్పటికి కూడా అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి స్థానం ఉందంటే దానికి కారణం పేద ప్రజల పక్షాన పోరాటం. మరి పెద్దరాజా గారి దగ్గర నుంచి అవనిగడ్డకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అవనిగడ్డ పెద్ద కృష్ణ గారని మన అవనిగడ్డే. మరి అలాగే మాణిక్యాలరావు గారు పెద్దరాజా గారి దగ్గర నుంచి ఉంటాం. వీళ్ళతో నేను కూడా వెళ్ళటం, వీరి మూలాన మాకు కూడా గౌరవమైన స్థానం ఉంటాం. వంగవీటి మోహన్ రంగారావు గారితో తక్కువ కాలమే అయినా ఎన్నో కార్యక్రమాలు ఆయనతో పాటు ప్రయాణం చేసే అదృష్టం దక్కింది. అదొక చెప్పలేని అనుభూతి. ఆ స్టైలు. నాగాయలంక మండలంలోని కూటమి నేతలు ఆధ్వర్యంలో దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగారావు వర్ధంతి ఘనంగా జరిపారు. నాగాయలంక మండలంలోని కూటమి నేతలు ఆధ్వర్యంలో దివంగత కాపు బలహీన వర్గాల ఆశాద్ జ్యోతి నేత విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగారావు వర్ధంతి కార్యక్రమం జరిగింది. నాగాయలంక రంగ సెంటర్లో వంగవీటి విగ్రహాన్ని కూటమి నేతలు నూతనంగా ఎన్నుకోబడిన డీసీ చైర్మన్ బండ్రెడ్డి మల్లికార్జునరావు రంగ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కూటమి నాయకులు మెండు లక్ష్మణరావు, బండ్రెడ్డి మల్లికార్జునరావు, బండ్రెడ్డి హరివిష్ణు, ఉగాది శివ విష్ణువర్ధన్, లేపాక కొండలు తదితరులు 20 మందికి పారిశుద్ధ్య కార్మికులకు, మహిళలకు, పురుషులకు వస్త్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, రంగ అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు. రాధాబాబు నాయకత్వం, రాధాబాబు నాయకత్వం, రాధా రాధా వచ్చేలాలి రాధాబాబు గారి నాయకత్వం, ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా నాగాయలంక రంగా గారి సెంటర్లో ఇవాళ నాగాయలంక మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కూడా ఇవాళ రంగా గారి సెంటర్కి వచ్చి రంగా గారి వర్ధంతిని ఘనంగా చేసుకోవడం జరిగింది. అలాగే ఆయన రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాలకి మరి ఎంతో ఉపయోగపడి బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఆశయాల కోసమే ఆయన ఆ రోజుని అసూలు బాసడం జరిగింది. కానీ జనమంతా కూడా కులముద్ర వేసుకున్నటువంటి కులముద్రగా ముద్ర వేస్తారు. కానీ ఆయన మరి ఎవరైతే విజయవాడ సిటీని నమ్ముకుని సుమారుగా కడ నుంచి ఇచ్చాపురం వరకు శ్రీకాకుళం ఈ ఏరియాల నుంచి ఎవరైతే నిరుపేదలో అన్ని కులాలకు సంబంధించినటువంటి నిరుపేదలంతా కూడా విజయవాడ సిటీకి చేరి మరి ఆ ఏరియాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే కాలువగట్టు పోరంబాకులో ఆక్రమించుకుని గుడిసెలు వేసుకున్నటువంటి సందర్భాల్లో ఆయన వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే దాని మీదే కొన్ని వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే దాని మీద గవర్నమెంట్ను కోరటం. చల్లపల్లిలో వంగవీటి మోహనరంగ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విజయవాడ దివంగత మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహనరంగ కుమారుడు వంగవీటి రాధాకు సముచిత స్థానం కల్పించడం ద్వారా రంగాకు ఘనివాళి అర్పించినట్టు అవుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. చల్లపల్లి పడమర వీధిలో గల వంగవీటి మోహనరంగ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వాహకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, దివి యూనిట్ రాధా, రంగా మిత్ర మండలి నాయకులు యాసం చిట్టిబాబు, మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, రాజనాల మాణిక్యాలరావు, బచ్చు వెంకట్నాథ్, గుడివాక శివరావులతో పాటు పలువురు రంగా విగ్రహానికి పూలమాలతో ఘనివాళులర్పించారు. మనందరి ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా చల్లపల్లి పడమర వీధి
రంగాగారి సెంటర్ నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు చిలకలపూడి పాపారావు గారికి, అలాగే జనసేన సీనియర్ నాయకులు బొత్స వెంకటనాథ్ గారికి, తదితర పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా రంగాగారి పేరు ప్రతి ఊర్లో కూడా, ప్రతి పల్లెల్లో కూడా మారుమ్రోగుతుందంటే దానికి కారణం పేద ప్రజల పక్షాన ఆయన నిలబడిన తీరు. పేదవారికి కష్టం వస్తే ఎంత చిన్నవారైనా, ఎంత బక్కవాళ్ళైనా కూడా వాళ్ళ తరపే, న్యాయం తరపే నిలబడే నైజం మరి ఇప్పటికి కూడా అందరి మనసుల్లో ఉంది. అవతల వారు ఎంత పెద్దవారైనా కూడా, ఎంత బలవంతులైనా కూడా చిన్నవారికి కష్టం వస్తే ఆయన ఇంటికి డాబా అంటారు. అప్పట్లో అది ఆ ఏరియా మొత్తం మీద ఒక్క ఇల్లే డాబా అవటం మూలన మరి ఎలాగో డాబా అనే పేరు ఉంది. డాబా దగ్గరికి వెళ్ళగలిగితే, రంగాగారి దగ్గరికి వెళ్ళగలిగితే ఎంత కష్టం వచ్చిన వారికైనా ఖచ్చితంగా అది ఆ పని అయినట్టే, న్యాయం జరిగినట్టే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విగ్రహాలు పెడుతున్నారంటే దానికి పేద ప్రజల పక్షాన ఆయన పోరాడిన తీరే దానికి కారణం. మరి 19లో కానీ 24లో కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే 24లో కూటమి అమ్మటేనే మరి వంగవీటి మోహన్ రంగారావు గారు తనయుడు వంగవీటి రాధాకృష్ణ గారు కూటమి విజయానికి తన వంతుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారు 36వ వర్ధంతి సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా జరుపుకుంటున్నారంటే మరి ఆ మహనీయుడు ఎంత గొప్పవాడో సందర్భంగా చెప్పుకుంటా ఉన్నాం. మరి వంగవీటి మోహన్ రంగా గారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి చాలా ఆశాజ్యోతి. ఆయన అనేక మంది నాతో మాట్లాడుతూ ఉంటారు. బడుగు బలహీన వర్గం వారు రంగా గారు అంటే ఎనలేని అభిమానం ఉంది. మరి ఆయన దగ్గరికి ఏదైనా విషయం వెళ్ళినప్పుడు అతను ఏ పార్టీ అని చూడడం, ఏ మతం అని చూడడం, ఏ కమ్యూనిటీ అని చూడడం, అందరితో కూడా మమేకమై మరి ప్రతి రిక్షా కార్మికుడి నుంచి, ప్రతి చిన్న స్థాయి నుంచి అందరు ఎవరైనా కూడా ఆర్టిఫుల్గా వర్క్ చేసి మరి చేసిన ఘనత మరి రంగా గారిది. మరి అలాంటి రంగా గారిని ఈరోజు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పుడు వరకు మనం స్మరించుకుంటున్నామంటే మన రంగా గారి గొప్పతనం ఏంటో అందరికీ తెలుస్తూ ఉంది. నాలాంటి బడుగు బలహీన వర్గాల మరి నేను ఈ పదవిలో ఉన్నామంటే, మేము రాజకీయంగా ముందుకెళ్తున్నామంటే ఆ రోజు మరి వంగవీటి మోహన్ రంగా గారు చూపిన బాటే మాకు ఉపయోగపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఆయన నిజంగా బ్రతికుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన టైంలోనే మరి రంగా గారు ఖచ్చితంగా సీఎం అయ్యేవారని చెప్పి కూడా సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇటువంటి పెద్దలకు అందరూ కూడా వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా మరి సల్లపిల్లిలో ఇక్కడ ఉన్నటువంటి రంగా గారు అభిమానులు, జన సైనికులు అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ మరి వాటిని నివాళులు అర్పించారు. అలాగే భోజనాలు ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా రంగా గారి యొక్క ఆశయాలు స్ఫూర్తితో ఈ రోజున రాష్ట్రం అందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ మరి వర్ధంతి జరుపుకుంటున్నారంటే 36 సంవత్సరాలు అయిపోయినా సరే మరి ఇవాళ గుర్తుపెట్టుకున్నారంటే నిజంగా ఆయన గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ తల్లిదండ్రులు సొంతోడు చనిపోతే 4-5 ఏళ్ళలో మర్చిపోతున్నారు. కానీ 36 సంవత్సరాలైనా కానీ ఆయన గుండెల్లో చెదరకుండా ముద్ర వేసుకున్న మహానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆ రోజున ఆయన యొక్క జైల్లో ఉండి ఆయన మీటింగ్ ఇస్తే రమ్మంటే కాపునాడికి ఆ రోజున దగ్గర 15-20 లక్షల మంది వచ్చారు. ఆ పరిస్థితి చూసేప్పుడున్న నాయకులు కొంతమంది ఆయన హతమార్చినప్పటికీ అడ్డు రాడనుకున్నారు. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇవాళ ఆయనకి అభిమానులుగా మారిపోయి అనేక మంది వంగవీటి మోహన్ రంగాలు ఇవాళ తయారయ్యారు. అదే స్ఫూర్తితో ఇవాళ జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ప్రజలకి సేవ చేయాలని జనసేన పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. సిపిఐ పార్టీ 100వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.
సిపిఐ పార్టీ 100వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పార్టీ స్తూపంపై పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పేదల పక్షాన సిపిఐ నిరంతరం పోరు సాగిస్తుందని కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మోదుమూడి రామారావు, లింగం, ఫిలిప్, కోటేశ్వరరావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజున దేశవ్యాప్తంగా మరి 100వ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. అదే ప్రకారంగా మచిలీపట్నంలో మరి సర్వజన ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి పార్టీ స్థూపం వద్ద జెండా ఎగరవేసి ఇక్కడ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాము. ఈ యొక్క 99 సంవత్సరాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ పేదలకు వెన్నంటుగా ఉండి మరి పేదల యొక్క దీనికోసం భూ సంస్కరణలు అమలు పరిచే విధంలోనూ బ్యాంకులు జాతీయం చేసే విధిలో అట్లాగే తెలంగాణ ఉద్యమంలో సాయుధ పోరాటంలోనూ మరి జీవితాలుగా అలాగే మచిలీపట్నం పేదలకు బంజరు భూములు ఇప్పించే అట్లా అనేక పోరాటాల్లో మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖ పాత్ర పోషించింది. పేదల పక్షాన నిలబడి మరి ఎంతో వెన్నుదండగా ఉండి చేస్తూ వచ్చింది. ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎంతో పోరాటం చేసింది. ఎంతోమంది త్యాగమూర్తులు భారత కమ్యూనిస్ట్ పార్టీ వెనక ఉండి మరి పార్టీని ఈ రోజు వరకు మరి ఇది కొనసాగుతూ ఉందంటే ఎంతోమంది మహనీయులు ప్రాణ త్యాగాలు చేసి ఈ పార్టీని నిలబెట్టారు. ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఒక మహా వృక్షం లాంటిది. ఆ వృక్షం యొక్క పట్టు కొమ్మల్లాగా ఇప్పుడు కార్మిక సంఘాలు కానీ మరి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, అనేక సంఘాలు ఈ యొక్క పార్టీలో నుంచి ఆవిర్భవించి వీటన్నిటికీ కూడా మరి మహావృక్షంలాగా కమ్యూనిస్ట్ పార్టీ ఉండే నాటి నుండి నేటి వరకు కూడా సిపిఐ పార్టీ 100వ వార్షికోత్సవం జరుపుకోవటం జరుగుతుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నో రకాల పోరాటాలు పేదలకు ఇళ్ల స్థలాలు కానీ భూములు కానీ ఇటు కార్మికులకు వచ్చేసి వాళ్ళ కార్మిక హక్కుల గురించి కానీ ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ ఇవాళకి కూడా కార్మికులకు వెన్నుదండుగా నిలబడి ఏ సమస్య వచ్చినా సరే కార్మికులకైనా పేదలకైనా ముందుండి నడిపించే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. ఈ ఒక్క కార్యక్రమం ఈ పార్టీ కింద ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవటం మేము ఎంతో సంతోషంగా భావించుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా భారతదేశం అంతా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ 99 సంవత్సరాలు పూర్తి చేసుకునే 100వ సంవత్సరంలో అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఇతరులు అందరూ కలిసి పెద్ద పండుగలాగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. మొట్టమొదటిగా కమ్యూనిస్ట్ పార్టీ దేశ స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది. అదేవిధంగా కార్మిక సంఘాలని స్థాపించి వీళ్ళందరూ కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొనేదానికి కృషి చేసి పోరాటంలో స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించి విజయం సాధించింది. అనంతరం ఈ దేశంలో భూ సంస్కరణలు అమలు జరపాలని, రాజాభరణాలు రద్దు చేయాలని, బ్యాంకులు జాతీయం చేయాలని అనేక ఉద్యమాలు చేసి అనేక మంది ఈ ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో కానీ భూస్వాముల గుండాల దాడుల్లో కానీ అనేక మంది బలిదానం చేశారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.